నా బెస్ట్ ఫ్రెండ్ తన గేమ్ ఆఫ్ థ్రోన్స్ థీమ్ పెళ్లిలో నన్ను బ్రైడ్స్మెయిడ్గా ఉండాలని కోరుకుంది. కానీ అందులో ఒక పెద్ద చిక్కు ఉంది. లీలా మరియు ఆమె కాబోయే భర్త బెన్ ఆ షోకి పిచ్చివారైపోయారు. అంటే తమ జీవితాన్నే దానికోసం అంకితం చేసేంత, కన్వెన్షన్ డ్రెస్సింగ్ చేసేంత పిచ్చి. నేను బ్రైడ్స్మెయిడ్గా ఉండాలని ఆమె చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. కానీ ఆమె తన అంచనాలను చెప్పేవరకు మాత్రమే. ఆమెకు సాధారణ దుస్తులు వద్దు. బ్రైడల్ పార్టీ మొత్తానికి పూర్తిస్థాయి కస్టమ్ మేడ్ కాస్ట్యూమ్స్ మరియు ఖరీదైన లేస్ ఫ్రంట్ విగ్స్ కావాలని ఆమె కోరుకుంటోంది. ఒక్కొక్కరికి కనీసం $3000 ఖర్చవుతాయని మాట్లాడుకుంటున్నాము. కానీ నాకు నిజంగా అసహ్యం కలిగించిన విషయం ఏమిటంటే, పెళ్లి తర్వాత ఆ కాస్ట్యూమ్స్ అన్నింటినీ తన దగ్గరే ఉంచుకుని, తన ప్రత్యేకమైన గేమ్ ఆఫ్ థ్రోన్స్ గదిలో మ్యాన్క్విన్లపై ప్రదర్శిస్తానని లీలా మాకు చెప్పింది. అంటే ఒక రోజు కోసం ఒక కల్పిత పాత్రలా కనిపించడానికి నేను $1000 ఖర్చేయాలి. ఆ తర్వాత ఆ దుస్తులను ఆమెకు ఒక ట్రోఫీలా అప్పగించాలి. నేను ఆమెకు మద్దతుగా ఉండాలని ప్రయత్నించాను. కానీ వేరొకరి హాబీలో ఒక ప్రొప్లా ఉండటానికి ఇంత భారీ మొత్తాన్ని చెల్లించడం నా వల్ల కాదు. పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. చివరకు ఆమె మరియు బెనే పాత్రల దుస్తులు ధరిస్తున్నారో నేను వెతికి చూశాను. ఆ రెండు పాత్రల మధ్య సంబంధం రొమాన్స్ మీద కాదు, బాధ మరియు భయం మీద ఆధారపడి ఉందని చెప్పడమే సరైనది. అందుకే నేను అధికారికంగా ఈ పెళ్లి నుండి తప్పుకుంటున్నాను.